హలో అండి, ఎగ్తో ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగా కలుస్తుంది. మరి అలా చేయాలో చూసేద్దామా. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి, అప్పుడే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు ఎన్నైతే ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉల్లిపాయలు కోసేసుకుంటే సరిపోతుంది. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్రేవీ కూడా బాగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉల్లిపాయలతో కారం కూడా వేయిస్తే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ఇలా చక్కగా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు వేగిన తర్వాత గుడ్లని వేసేసుకోవాలి. మీకు ఎన్నైతే గుడ్లు కావాలనుకుంటున్నారో అన్ని గుడ్లు కూడా పగలగొట్టేసుకొని వేసేసుకోండి. వెంటనే కాకుండా 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే గుడ్లన్నీ కూడా బాగా ఉడుకుతాయి. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, గుడ్లు ముందుగానే ఉడికాయి కాబట్టి విరగకుండా బాగా వస్తాయి. ఫైనల్గా కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్రష్ చేసిన కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా 2 సైడ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.